హాయ్ హలో Hello, వెల్కమ్ టు welcome మై back. ఛానల్. సరిగ్గా చెప్పండిరా. వెల్కమ్ టు మై ఛానల్. సరే వెల్కమ్ టు ఆ ఛానల్ అవర్ ఛానల్. మళ్ళీ హాయ్ రెడీ 1 2 3 గో. Hi, hello, welcome to our ఛానల్. ఏంటి ముగ్గురు కలిపి ఒకసారి వచ్చారని అనుకుంటున్నారా? ఏంటి అంటే ఒక చిన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మేము ముందుకు వచ్చేసాం, మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేద్దామని. ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు కదా వీళ్ళిద్దరి గురించి కామన్గా ఏంటి ఉన్నది, అసలు వీళ్ళిద్దరు ఎలా బిహేవ్ చేస్తారు. నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. దాని డౌట్లే తనకున్న డౌట్లన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుంటుంది. మీరు కూడా మాతో పాటు డౌట్స్ చూసేయండి. అన్ని కూడా మీకు కూడా డౌట్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. అందుకనే ఏంటంటే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఏంటంటే నేను మాత్రమే ప్లాన్ చేశాను. వీళ్ళకైతే అసలు పేపర్ అయితే నేను లీక్ చేయలేదు. 3 రోజుల నుంచి ఇటు వెంటబడుతున్నాడు. చెప్పవే చెప్పవే క్వశ్చన్ చెప్పే అంటే చెప్పదంట, డైరెక్ట్ గా అడుగుతుందంట. చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మన ముందుకి వీళ్ళిద్దరు వచ్చేసారు కాబట్టి నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే నేను క్వశ్చన్స్ తో రెడీ అయ్యాను. వీళ్ళు ఆన్సర్స్ తో రెడీ ఉన్నారా లేదా అనేది మనకు తెలీదు. ఆన్సర్స్ ఏం మాకు తెలియదు, ఎందుకంటే క్వశ్చన్లు తెలియదు కాబట్టి. Yes. అంతా కూడా ఏంటంటే ఇదేం క్విజ్ ఏం కాదు, జస్ట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏంటేంటి ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళ యాంగ్జైటీ కన్నా దీని యాంగ్జైటీ ఎక్కువ. ఏం చేస్తారు అవన్నీ కూడా ఏంటంటే నాకున్న డౌట్స్ మీ డౌట్స్ లా నేను అనుకొని ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది ఏంటంటే ప్లాన్ చేసాము. హోప్ మీరు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా ఏంటంటే ఒక లైక్ ఇచ్చి లైక్ చేసేయండి. యాక్చువల్లీ తను తీసుకున్న క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కమెంట్స్ అండి. ఇప్పుడు దాకా వచ్చిన అంటే మా యూట్యూబ్ ఛానల్లో ఏదైతే సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ పెట్టిన కమెంట్స్ ఉంటాయి చూడ, అందులో ర్యాండమ్ గా కొన్ని క్వశ్చన్స్ కలెక్ట్ చేసి తను ఇప్పుడు వాళ్ళ తరపు నుంచి అడుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కానీ ఏ క్వశ్చన్ అయితే మాత్రం నాకు తెలియదు. నాకు అసలు అది కూడా తెలియదు. ఐడిల్ ఫేస్ తో బ్లాంక్ ఫేస్ తో ఇలా కూర్చున్నాను నేను. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం మరి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీళ్ళిద్దరికి కామన్ గానే అడుగుతున్నాను. ఏంటంటే తిను ఫస్ట్ ఆన్సర్ చెప్పాలి, తను ఫస్ట్ ఆన్సర్ చెప్పాలని కాదు. నేను అడిగిన క్వశ్చన్ కి తన ఒపీనియన్ ఏంటి తను షేర్ చేసుకుంటారు, తిన ఒపీనియన్ ఏంటి తిని షేర్ చేసుకుంటారు. బట్ ఇద్దరికి కూడా కామన్ క్వశ్చన్స్ నేను అడుగుతున్నాను. ఓకే, కీర్తన ఫుల్ ఆడుకోవట్లేదు, ఆడుకోవట్లేదు. అది నేను మాత్రం ఆడుకోవట్లేదు. జస్ట్ ఏంటంటే ఏదో క్వశ్చన్స్ అడగాలని అంటున్నారు కాబట్టి నేను ఏదో క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీకు తెలిసిన ఆన్సర్ మాత్రమే చెప్పండి, కానీ జెన్యున్ ఆన్సర్స్ చెప్పండి. ఓకే, అది తప్పకుండా జెన్యున్ గా చెప్తాం. గుర్తుంటే చెప్తాం, గుర్తు లేకపోతే చెప్పండి. మరి తప్పదు. మీ ఇద్దరిలో పెద్ద ఎవరు? నేనే. తెలుసు కదా, తిని పెద్ద తిని చిన్న. బట్ చూడడానికి ఏంటంటే తిని పెద్దలా అనిపిస్తారు, బట్ ఏంటంటే మా వదినయే పెద్ద. హైట్ లో నేనే పెద్ద. ఏజ్ ఎంత అని మటుకు అడగండి ప్లీజ్, దయచేసి దయచేసి. ఏజ్ ఎంత అని మా ఫ్యామిలీ అందరికన్నా పొట్టి, అందరికన్నా పడు, అందరికన్నా పొడు, అందరికన్నా పొట్టి, అందరికన్నా నేనే పెద్దదాన్ని, అందరికన్నా వీడే చిన్నోడు మా ఫ్యామిలీలో. సో ఏజ్ మటుకు అడగద్దు ప్లీజ్. ఫస్ట్ క్వశ్చన్ అయితే అయిపోయింది, బాగా ఆన్సర్ చేస్తారు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మీ ఇద్దరికి నచ్చిన మూమెంట్ ఏంటి? అంటే ఆలోచించేయాలి. మూమెంట్ అంటే హ్యాపీ మూమెంట్. నాకుంది 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 నాకుంది. అయితే ఫస్ట్ వే చెప్పేసే. మీకు నచ్చిన మూమెంట్ ఏంటో మీరు చెప్పండి, తనకి నచ్చిన మూమెంట్ తను చెప్తాను. మా తమ్ముడు విషయంలో నాకు నచ్చిన మూమెంట్ కాదు అసలు. తమ్ముడు అంటేనే మా అమ్మ సైక్ చేసింది పక్క నుంచి. నా పల్స్ తెలుసు మా అమ్మకి. మా వాడు అలా అంటే నాకు మా తమ్ముడికి 4 years ఏజ్ గ్యాప్ ఉంది. సో వీడు పుట్టే టైంకి నేను 4 years బేబీని కదా. నాకు ఇంకా గుర్తుంది మా అమ్మ డెలివరీ అయ్యాక మమ్మీ అలా బెడ్ మీద పడుకొని ఉన్నారు. బాబుని నర్సులా తీసుకొస్తే నేను మా అమ్మమ్మ హాస్పిటల్కి వెళ్ళాను. నన్ను మా అమ్మమ్మ తీసుకెళ్లారు హాస్పిటల్కి. అప్పుడు ఇలా తీసుకొచ్చి ఇదిగో మీ తమ్ముడు అని మా అమ్మమ్మ ఇలా చేతిలోకి ఇస్తే నేను మెస్మరైజ్ అయిపోయాను అనమాట. ఆ విషయం నాకు ఇంకా గుర్తుంది. దీనికి కూడా చెప్పాను, ప్రతిసారి చెప్తాను, ఇంక చెప్తానే ఉంటాను. ఫస్ట్ చూసింది నేనే. మా మమ్మీ కన్నా వీడు పుట్టినప్పుడు ఫస్ట్ నేను మా అమ్మమ్మ చూసేకి మా మమ్మీ చూసింది. అది నచ్చిన మూమెంట్ అనమాట. మీకు నచ్చిన మూమెంట్ ఏంటి? నాకు స్పెసిఫిక్ ఒక మూమెంట్ అంటే మంచి చెప్పరా.
స్పెసిఫిక్ గా 1-2 లేదు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మాకు చాలా క్లోజ్. తనతో గడిపిన ప్రతి క్షణం నాకు హ్యాపీ మూమెంటే. నా స్టడీస్ అయినంత వరకు మేము ఇద్దరు ఇంట్లో కలిసే ఉన్నాము. మేము ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకునేవాళ్ళం. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం తిన్నా, గొడవలు ఆడుకున్నా సరే చాలా ఘోరంగా గొడవలు అయ్యాయి కానీ వెంటనే కలిసిపోతాం. ఆ గొడవలు కూడా తర్వాత ఆ క్వశ్చన్ ఉందంటే దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ గొడవ కూడా. హ్యాపీ మూమెంట్ అయితే అదే. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీ ఇద్దరికి నచ్చలేని మూమెంట్ ఏంటి? నచ్చలేని మూమెంట్ అంటే తనకి నచ్చలేని మూమెంట్ నాతో ఆడి విషయంలో నాకు నచ్చింది, మూమెంట్ ఏంటి? నా విషయంలో నీకు నచ్చలేదు. ఇది కాంప్లికేటెడ్ రోయ్. చిన్న ఆన్సర్ చెప్పండి. నాకు నేను ఫస్ట్ చెప్పేస్తాను. నాకు వీడి విషయంలో నచ్చలేని మూమెంట్ కదా. సో నచ్చలేని మూమెంట్ ఏంటి అంటే కాలేజ్ డేస్ అండి. కాలేజ్ డేస్ లో చాలా మూమెంట్స్ ఉండేవి, ఒక్కటని నేను చెప్పలేను. ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు, అండ్ కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళినప్పుడు, అండ్ నాకు అప్పుడప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్తో బైకుల మీద కనిపించినప్పుడు, ఇవన్నీ నాకు నచ్చిన మూమెంట్స్. ఎందుకంటే నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని, వీడు డిగ్రీ చదువుకునేవాడు. నేను కూడా బయటకు ఎక్కడికి వెళ్ళినప్పుడు కనిపించాడంటే నాకు కోపం వచ్చేసేది. వీడు కాలేజ్ కదా వెళ్ళాలి, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు. మా అబ్బాయిలు అంటే తెలుసు కదా మీ అందరికి, బైక్స్, కార్లు ఇవి తెగ పిచ్చి ఉంటుంది. ఇంకెవరైనా కొత్త ఫ్రెండ్ ఏదైనా కొత్త బైక్ తీసుకుంటే దాన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడం, ఇలా రౌండ్లు కొడతారు కదా, అలాంటివి కొట్టినాము ముడ్డు మీద ఒకటి అనిపిస్తుంది నాకు. అవన్నీ నాకు మూమెంట్స్ అన్నమాట. చెప్పమంటే చూసారా ఎన్ని చెప్పారు, చాలా ఉంది లిస్ట్. కాలేజ్ డేస్ బ్లడ్ అలాగే ఉంటది మనకి, ఆ రక్తాన్ని ఆపలేరు ఎవరు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. నాకు నచ్చలేంది అది కూడా నేనే చెప్తా. ఆడికి గుర్తులేదు నాకు, ఆడికి యాక్చువల్ గా అంటే నాకు వాడికి నా విషయంలో నచ్చలేని మూమెంట్ ఉందో ఒకటి ఏంటంటే, నేను జీన్స్ వేసుకోవడం, టీ షర్ట్స్ వేసుకోవడం, ఇవన్నీ వీడికి అస్సలు నచ్చలేదు. అంటే ఆ టైంలో నేను స్టార్టింగ్ లో అప్పటి వరకు పంజాబీ డ్రెస్లు, నార్మల్ స్కర్ట్స్ ఇవన్నీ వేసుకునేదాన్ని. సడన్ గా జాబ్ స్టార్ట్ చేసాక జీన్స్ స్టార్ట్ చేసే నేను వేసుకోవడం. అంతకుముందు మా డాడీ కూడా ఒప్పుకునేవారు కాదు. అప్పుడు వీడు కూడా అవసరమా అక్క, టీ షర్ట్ వేసుకుంటే అవసరమా అక్క అంటే ఎవ్రీథింగ్ పర్టికులర్ అనమాట. లైక్ ఎలా నేను రెడీ అవుతున్నాను అది నచ్చేలాగా పద్ధతిగా ఉండాలి, ఇలా కొంచెం కోరుకునేవాడు. మనం ఆబ్వియస్లీ పెద్దోళ్ళం కాబట్టి చిన్నపిల్లలు మాట వినాం, మనకు నచ్చినట్టు ఉంటే ఆడు ఏం చేయలేడు, చిన్నపిల్లడు కదా నాకన్నా చెప్పేవాడు అని నేను అనుకుంటున్నాను. అదే ఒక పాయింటే. ఇంకా నచ్చలేనివి నువ్వు చెప్పు. నచ్చలేని అంటే అంతే, నాకేం నచ్చలేని మూమెంట్స్ అయితే ఏం లేవు సీరియస్ చెప్పాలంటే. థ్యాంక్ యూ. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఏంటంటే మీ ఇద్దరికి ఏదంటే చిరాకు? ఏంటి తిండి పదార్థాలు మీకు ఇష్టం ఏదో తిండి అనే కాదు, సిచ్యువేషన్ అనే కాదు, డ్రెస్ అనే కాదు, మీ ఇద్దరికి నచ్చలేనిది ఏంటి? స్క్రీమింగ్. వాడు స్క్రీమ్ చేస్తాడు, నేను స్క్రీమ్ చేస్తాను. వాడు స్క్రీమ్ చేస్తే నాకు నచ్చదు, నేను స్క్రీమ్ చేస్తే వాడికి నచ్చదు. బాగా చెప్పేది అంతే కదమ్మా. వీడు అరుస్తాడు, నాకు నచ్చదు, నేను అరుస్తాను, వాడికి నచ్చదు. ఎవరింట్లో ఉండాల్సిందే. ప్రతి అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు ఎవరింట్లో ఎవరి మీద అర్చుకున్నా ఎవరికి ఇష్టం లేదు. పక్కన చేయాలంటున్నారంటే అత్తయ్య ఎప్పుడు నా డామినేషన్ అంట, ఫీమేల్ డామినేషన్. ఏం కాదు అంటే ఇప్పటికీ కూడా మీ చెయ్యేమో వదిలే చేతిలోనే ఉన్నారు. అలాగ అనుకుంటే మీరు ఫూల్ అవుతారు. నేను ఎప్పుడైతే ఆడికి పెళ్ళి అయిందో అప్పుడు ఆ చెయ్య కాలు అన్ని వదిలేసాను, అంత అలా ఆవిడగా చెప్పాను. ప్రస్తుతానికి ఒక చెయ్యి ఆవిడ చేతిలో, ఇంకో చెయ్యి వాళ్ళ అమ్మ చేతిలో ఉంది. నేను జస్ట్ ప్రేక్షకురాలని, నేను ఆడియన్స్ ని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పెద్ద క్వశ్చన్ పేపర్. మీ ఇద్దరిలో కామన్ గా ఉండేది ఏంటి? జుట్టు. కామెడీ కాదు, సీరియస్ గా చెప్పాలి. మీ ఇద్దరిలో కామన్ గా ఉండేది అంటే మీ హ్యాబిట్స్ లో కామన్ గా అంటే నాకు ఇంతకు ముందు తెలీదు. ఆఫ్టర్ కీర్తనకేం, ఆఫ్టర్ మై హస్బెండ్ కేం, వీళ్ళిద్దరు వచ్చాక మా ఇద్దరిలో కామన్ విషయాలు నాకు తెలిసినవి ఏంటంటే
మీ ఇద్దరు ఎక్కువగా చిల్ అవుట్ అవడానికి బాగా ఇష్టపడతాం, వాళ్ళిద్దరు బాగా ఇష్టపడరు. అంటే ఎప్పుడు మాక్సిమం ఇంట్లో ఉందామనే చూస్తారు, ఇంట్లోనే టైం స్పెండ్ చేద్దాం అంటారు. మాకేంటంటే ఎప్పుడు బయటకు వెళ్ళిపోదాం, ఎప్పుడు బయట ఎక్స్ప్లోర్ చేద్దాం, డిఫరెంట్ ఫుడ్స్ ట్రై చేయాలనుకుంటాం. ఇవన్నీ మా ఇద్దరిలో కామన్ విషయాలు అన్నమాట. ఎక్కువ షాపింగ్ చేస్తాం. విండో షాపింగ్ ఎక్కువ ఉంటుంది, ఇది తప్పనిసరి. అదే ఫుడ్ డిఫరెంట్, ఎక్కువ ఇటాలియన్ ఫుడ్ ట్రై చేస్తాం. ఇటాలియన్ ఇంకేంటి చైనీస్ ఇటాలియన్ ఇలాంటివి ఏమైనా ఉంటే, కొత్తగా ఏమైనా ఎక్కడైనా కొత్తగా ఫుడ్ పెడుతున్నారంటే వెళ్ళి టేస్ట్ చూస్తాం. మేమైతే ధైర్యం చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళిద్దరైతే ఎందుకు మనీ వేస్ట్ చేయడం ఎందుకు, సేమ్ డైలాగులు ఇటు ఇటు సేమ్. దాని వల్ల పప్పు అన్నం తింటే బెస్ట్ కదా ఇంట్లో. అంటే ఏదైనా ఒక ఫుడ్ నచ్చింది అనుకోండి, ఇంకా సెకండ్ ఆప్షన్ కి వెళ్ళాం. ఒక రెసిపీ సెకండ్ ఆప్షన్ మాత్రం చాలా ఎక్కువగా చూసి, ఒక రెసిపీ వీళ్ళకి నచ్చింది అనుకోండి, ఫిక్స్ అయిపోతారు. లైఫ్ లాంగ్ దాన్ని తిని బతికేయగలరు అంతే. మేము ఇద్దరం అలా బతికే చాయిసెస్ ఏం లేవు. కొంచెం ఎక్కువ మనకి గంట కూడా పడితే కానీ సెట్ అవ్వదు. మీ ఇద్దరికి నచ్చిన ఏదైనా ఫన్నీ మూమెంట్ ఒకటి చెప్పండి. ఫన్నీ మూమెంట్ అంటే, మేము చిన్నప్పుడు ఒకసారి మా మమ్మీ షాపింగ్ అని వెళ్ళారు పూర్ణ మార్కెట్. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చారు. మా ఇద్దరిని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్తే, నా మైండ్ లో కూడా అదే ఉంది, చెప్దాం అనుకుంటున్నాను. ఇది చెప్పాను కదా, ఈసారి నువ్వు చెప్పు. ఇది 100 times చెప్పుంటుంటది ఈ ఫన్నీ మూమెంట్ గురించి అయితే. ఇది ఫన్ ప్లస్ యాంగర్ ప్లస్ అన్ని మిక్స్ అయ్యి ఉంటాయి ఇందులోనే. ఫన్నీ మూమెంట్ ప్లస్ చాలా కోపంతో కూడిన ఫన్నీ మూమెంట్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫన్నీ, అప్పుడు ఫన్నీ కాదు. అప్పుడు ఫుల్ సీరియస్ అసక్కే అప్పుడైతే. ఇప్పుడు ఫన్నీ. ఉదయాన్నే మమ్మీ షాపింగ్కి వెళ్ళారు, ఈవినింగ్ వస్తారని తెలుసు. కానీ ప్రతి ఇంట్లో ఎవరైనా సరే కొలే పడుతుందంటే ఏం చేస్తారు, బిందులు పడతారు, బాటిల్స్ పడతారు, అన్ని పడతారు. సేమ్ మా ఇంట్లో కూడా అదే జరిగింది. మా ఇంట్లో మేము ఎవ్రీడే మున్సిపల్ వాటర్ రాగానే దాన్ని ఫిల్టర్ చేసి వాటర్ బాటిల్స్లో పట్టాలి. ఆ టాస్క్ ఎప్పుడు నేను చేస్తాను, ఈవిడ కొద్దిగా తక్కువ చేస్తానన్నమాట. సో ఆ రోజు నేను ఏం చేశాను, మమ్మీ లేదు కదా, సో నువ్వే చేసుకో, నేను రీసెర్చ్ చేయను అంటే. సో అలా 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 చిన్న ఫైట్ అయిందనమాట. ఆ ఫైట్లో బాధితురాలు ఎవరంటే ఈవిడే. నేనైతే సిద్ధగుడిసాను. ఫస్ట్ వాష్రూమ్లోకి వెళ్ళాము ఇద్దరుని. వెళ్ళిన తర్వాత నువ్వు పట్టంటే నువ్వు పట్టు, నువ్వు పట్టంటే నువ్వు పట్టు అని చెప్పేసి, సో ఇద్దరు అంటే పైప్ కనెక్షన్ వచ్చింది, ఒక ట్యూబ్ ఉంటుంది అనమాట. ఆ ట్యూబ్ని ఫిల్టర్లో వేసి దాని కింద నుంచి వాటర్ వస్తుంది కదా. సో అంటే చాలా డిస్కషన్ అయిపోయింది, చాలా ఇంకా పీక్స్కి వెళ్ళిపోయి కోపం వచ్చింది ఇద్దరు ఫైర్ అయిపోయి ఇలా జుట్లు లెగిసిపోయి అనమాట. సరే ఇంకా అలా కాదు, నా కోపం ఇంకా ఆపలేకపోతున్నాను. ఇంకా నేనైతే అవుట్ ఆఫ్ ది వరల్డ్ వెళ్ళిపోయి ఆ పైపు తీసి దీన్ని మెడలా ఉంగోపెట్టి పటపడని పైపు ఇరిపోయేదా కొట్టేశా. అంటే అప్పుడు కోపంలో కొట్టేశారు అనమాట. కొట్టేసిన తర్వాత మేడం గారు ఆగుతారా, తిరిగి అటాక్ వేశారు. నా జుట్టు పట్టుకొని ఇద్దరు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి కింద నేల మీద 4 రౌండ్లు తిరగొట్టి మళ్ళా మంచం ఎక్కి మంచం మీద ఇంకో 4 times అటు ఇటు తిరిగి జుట్లు 2 పీకిసుకొని జుట్టు చేతికి వస్తుంది ఆల్మోస్ట్. అప్పుడు మా ఇంట్లో సీజన్ అని నా తమ్ముడు ఒకడు ఉండేవాడు, ఆడు నాకు సపోర్ట్, ఈవిడికి కాదు, కుక్కపిల్ల. సో నేనేం చేసి అటాక్ అని అన్నాను అనమాట. ఆడు కూడా జీన్ జుట్టే లాగాడు. నేను బలైపోయినా ఆ రోజు. అప్పుడు చాలా సీరియస్, బట్ ఇప్పుడు అప్పుడప్పుడు ఫన్నీగా. దాని తర్వాత ఇంతకీ ఫైనల్ గా వాటర్ అప్పుడు పట్టలేదు, ఫుల్గా వెళ్ళాడేసుకున్నాం. వీళ్ళు ఊరెళ్ళి అదే షాపింగ్ వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా అల్లగొల్లం అయిపోయి ఒక్కొక్కరు రూమ్ లో ఉండి ఇద్దరికి కంప్లైంట్స్ చెప్పాము. తర్వాత మమ్మీ వచ్చి చూసి షాక్ ఇలా కొట్టేసుకున్నారేటని. అంటే ఫస్ట్ ఫైట్ లాస్ట్ ఫైట్. దాని తర్వాత ఒక 2-3 days మాట్లాడుకోలేదేమో. మాట్లాడుకోలేదా? ఆ రోజు సాయంత్రం మళ్ళీ కలిసిపోయాం. మళ్ళీ నాకు గుర్తులేదు, మేబీ ఆ రోజు సాయంత్రం కలిసిపోయి మాట్లాడేసుకుంటాం. కానీ మా ఇద్దరికి ఇప్పుడు వచ్చి మాట్లాడుకోలేదు, అలిగేము, ఇవి ఎప్పుడు లేవు. ఎప్పుడు నేనే కాంప్రమైజ్ అవుతాను. నేను కూడా కాంప్రమైజ్ కి బ్రాండ్ అంబాసిడర్ నేను కాదు, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. నేను చెప్పడం కాదు, అలా ఏంటంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఏంటంటే అందరినీ మౌల్డ్ చేసేస్తారు. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరే. ఈ మాట ఎందుకు రాశారో తెలుసా మీకు? వీళ్ళిద్దరి కోసమే. లేదు. ఓకే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. అదేంటి అంటే
ఫన్ కోసం ఇద్దరు కలిసి ఏం చేస్తారు? అవతరాలు ఇరికిస్తాం. చూసారా, correct గా చేస్తారు. నేను కాదు అని వచ్చింది ఆన్సర్. లోలో ఆన్సర్ చెప్తారు కానీ అలా ఇరిగించడం అదే ఏమీ ఉండదు. ఫన్ కోసం మీరు ఇద్దరు ఏం చేస్తారు? మేము ఎంజాయ్ చేస్తాం. మేము ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు మేము ఎంజాయ్ చేయాలంటే మేము అవ్వాలి కదా ఎంటర్టైన్. సో ఇప్పుడు మమ్మల్ని మేము ఎంటర్టైన్ చేసుకోవడమే చాలా కష్టం. అది చేసుకుంటాం. అంటే ఇంత ఈ కరోనా ముందు అయితే అంటే ఇంతకు ముందు అయితే కాలేజ్ డేస్ లో, అంటే వీడి కాలేజ్ డేస్ లో నేను జాబ్ చేసేటప్పుడు ఎక్కువగా మూవీస్ కి వెళ్ళే వాళ్ళం, రెస్టారెంట్స్ కి వెళ్ళే వాళ్ళం. ఇదంతా మా ఫన్ టైం అన్నమాట. ఓకే సో వాటర్ పార్క్స్ కి ఎక్కువ వెళ్ళేవాళ్ళం. వాటర్ పార్క్స్ అంటే ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. ఓకే మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా ఇష్టపడతారు? నేనే నాకే మా తమ్ముడు అంటే చాలా చాలా ఇది చూపిస్తుంది, నేను చూపించిన అంతే తేడా, రెండు ఒకటే. అలా కవర్ చేస్తాడు. కవర్లకి ఉండవు. అయినా కూడా నాకే మా తమ్ముడు అంటే చాలా చాలా ఇష్టం. పోన్లే, ఆ క్రెడిట్ కొట్టేద్దాం, దానికే ఉంది. ఎస్, అంటే ఇప్పుడు వద్నీకి ఎక్కువ ఇష్టం. అవును, నాకు 1% తక్కువ ఉంది. అయితే ఏంటి ఇప్పుడు? అయ్యో, ఇప్పుడు నేను ఎవడే నువ్వు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ అదే. ఓకే నెక్స్ట్, మీ గురించి మీరు ఒక 3 words లో చెప్పుకోవాలి. నా గురించి నేనా? Yes. 3 words? 3 words లో చెప్పుకోవాలి. నీ గురించి నువ్వే చెప్పు. వెరీ డిసిప్లైన్. రియాక్షన్స్ చూడండి. డిసిప్లైన్డ్ గా అంటే క్యారెక్టర్ వైజ్ గా చాలా డిసిప్లైన్ వెరీ డిసిప్లైన్ ఉంటా. బట్ ఏంటంటే ఫన్ కోసం అయితే కనుక అస్సలు డిసిప్లైన్ ఉండదు. వీళ్ళతోనే ఉన్నా, బయట నీట్ గానే ఉంటా. ఇంట్లో వెళ్తే ఎందుకండి డిసిప్లైన్? చెప్పినా ఏంటో, చిన్నప్పటి నుంచి వచ్చి బుద్ధులు మారితే మారవు కదా. ఓకే, డిసిప్లిన్ తర్వాత తర్వాత నాలో నాకు నచ్చింది, నేను అన్ని రకాల ఫుడ్ టేస్ట్ చేస్తా. మేము ఫుడ్. ఓకే నెక్స్ట్, నా చుట్టుపక్కల అందరూ హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటా. సో వాళ్ళు నవ్విద్దామని సరదాగా ఉంటా, అంతే. సూపర్. ఇప్పుడు మీరు అండ్ నా విషయంలో నా గురించి నన్ను పోర్ట్రేట్ చేసుకోవడానికి 3 విషయాలు ఏంటంటే, ఐఎమ్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఏదైనా సరే ఒక టాస్క్ తీసుకున్నానంటే కంప్లీట్ రెస్పాన్సిబుల్ ఫీల్ అవుతాను. అండ్ వెరీ గుడ్ హార్టెడ్. అంటే నా గురించి నేను చెప్పుకుంటున్నానని కాదు, నిజంగానే ఎవరి గురించి కూడా నేను బ్యాడ్ గా థింక్ చేయాలి, లేకపోతే బ్యాక్ డ్రాప్ చేయాలి, ఇవన్నీ ఆలోచించాను ఇన్నర్ మైండ్ లో. అండ్ థర్డ్, ఐ లవ్ మై సెల్ఫ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెయ్యాలి లైఫ్ లో. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటేనే చాలా హ్యాపీగా ఉండేది. నేను ఎలా ఉన్నానో అలా నేను చాలా చాలా ఇష్టపడతాను. చాలా మంది అంటారు నన్ను కొంచెం ఎత్తు పళ్ళు ఈ నవ్వుతావు అని. అంటే ఐ లైక్ మై సెల్ఫ్, ఐ లైక్ మై స్మైల్. కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. బట్ మనల్ని మనం ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సూపర్, థ్యాంక్ యూ. ఎవరు రూమ్ ఎక్కువగా మెస్సీగా ఉంటది? నాదా? నేను బట్టలు మడత పెట్టిన కాబట్టి మెస్సీగా ఉంటది. నా బండి మాత్రం క్లీన్ గా ఉంటది. వాడి బళ్ళు చెప్పులు క్లీన్ గా ఉంటాయి. నా షూస్, నా హెయిర్, నా షూస్, నా బైక్ మాత్రం చాలా నీట్ గా ఉంటాయి. రిమైనింగ్ ఏమీ నీట్ గా ఉండవు. అంటే ఒకప్పుడు నాకు మెస్సీ ఉండేది, ఎందుకంటే నేను కూడా ఏం పెద్ద పని చేసేదాన్ని కాదు. పెళ్ళైన తర్వాత చాలా నా నేర్చుకున్నాను. బుక్స్ నీట్ గా ఉండేవి. నా బుక్స్, మేబీ నా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండేది. మేబీ నేనే ఎందుకు నీట్ గా ఉంటాయో చెప్పేదా? అవసరం ముట్టుకోడు కాబట్టి. కరెక్ట్, ఇది కూడా ఒక పాయింట్, రాసుకోండి. ఓకే నెక్స్ట్, ఫ్యామిలీలో మిమ్మల్ని ఇద్దరిని ముద్దుగా ఏమని పిలుస్తారు? మన ఫ్యామిలీలో నన్ను అయితే తేజ అని పిలుస్తారు, నిన్ను నీళ్ళు అని పిలుస్తారు. అంతే అంతే. ఓకే, నిన్నేమని పిలుస్తారు? నన్ను కీర్తన అని పిలుస్తారు. మా వారైతే కనుక నన్ను బుజ్జి అని పిలుస్తారు. సిగ్గు. మా వారు ఏమని పిలుస్తారు? పండు. పండు అని పిలుస్తారు నన్ను. పండు. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ టాలెంటెడ్? నేనే సూపర్ టాలెంటెడ్. నేను కూడా సూపర్ టాలెంటెడ్. ఎవరు కావాలి టాలెంటెడ్? అదే ఏ విషయంలో? అన్ని విషయాల్లో. ఏదో పర్టికులర్ గా ఒకటి, అంటే నేను ఈ విషయంలో టాలెంటెడ్ అండ్ మీ విషయంలో మీరు ఈ విషయంలో. నేను వంట బాగా వండుతా తెలుసా? నేను కూడా చాలా బాగుంటుంది తెలుసా? తప్పు తప్పు కదా కదా.
నేను చిన్నప్పటి నుంచి నా వంటలన్నీ చేసి మంచిగా తినిపించింది వీడికే. సో నేను బాబు మంచివన్నీ బాగానే చెప్తే చెడ్డదాని గురించి మాట్లాడరా ఎవరనే, చెడిపోయిన కూడా నేనే తిన్నాను. అంటే ఎక్స్పెరిమెంట్లు చిన్నప్పుడు చేసేటప్పుడు బలైంది నేనే. మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువగా పేరెంట్స్ కి క్లోజ్ గా ఉంటారు? ఇప్పుడు స్టేజెస్ మారిపోయండి. చిన్నప్పుడా ఇప్పుడా? మీ ఇష్టం. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఎవరు చెప్తాము, ఎక్కువ చిన్నప్పుడు చెప్పు. చిన్నప్పుడైతే ఇద్దరు క్లోజ్. వీడు పుట్టిన దగ్గర నుంచి ఆబ్వియస్లీ పేరెంట్స్ అందరూ క్లోజే. బట్ నేను దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. మా అమ్మ సీరియస్ గా చూస్తుంది. నేను డిఫరెన్షియేట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడు పుట్టిన దగ్గర నుంచి ఒక ఏజ్ లైక్ 12, 13, 14 ఆ ఏజ్ వచ్చినంత వరకు బాగా ఈయన్ని ఓవర్ గా పెంపర్ చేసింది మా అమ్మ మా డాడీ. ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడు కాబట్టి, నేను మా చెల్లి అండ్ తర్వాత వీడు. సో అది ప్యాంపర్ చేసింది. అండ్ నేను నా కాలేజ్ డేస్ వచ్చినప్పటికి మా మమ్మీ నా మీద ఎక్కువ కేర్ చేసింది అనమాట. అమ్మో ఆడపిల్ల తెలుసు కదా మీకు, ఏజ్కి వచ్చింది, కాలేజ్కి వెళ్తుంది, వస్తుంది, చదువుకుంటుంది, వస్తుంది, ఇవన్నీ ఓవర్ ప్యాంపరింగ్ చేసింది నన్ను బాగా. పెళ్ళైనంత వరకు జాబ్ చేసినా కూడా ఓవర్ ప్యాంపరింగ్ చేసింది. అండ్ పెళ్ళైన తర్వాత మళ్ళా ఈడమే కన్వర్ట్ అయిపోయింది. నేను మా అత్తారింటికి వచ్చాను కాబట్టి అదనమాట. నా విషయంలో నా ఒపీనియన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా చాలా పేరెంట్స్కి చాలా క్లోజ్గా ఉంటారండి. ఎప్పుడు కూడా ఏంటంటే ఏ విషయం చేసినా సరే, ఏ విషయం స్టార్ట్ చేయాలి అంటే ఇద్దరు కలిపి పేరెంట్స్ ఒపీనియన్ కన్సిడర్ తీసుకుంటారు. అది ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే కాదు, ఇప్పటి వరకు కూడా నేను చూసింది ఏంటంటే ఇద్దరు కూడా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ ఒపీనియన్ కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా తీసుకుంటారు. ఓకే, ఎక్కువ ఎవరు టైం తీసుకుంటారు రెడీ అవడానికి మీ ఇద్దరిలో? ఆఫ్ కోర్స్ 100%. మేకప్ నాకు 5 minutes చాలు రెడీ అవ్వడానికి. కానీ డే అంతా కూడా చాలా టైం వేస్ట్ చేసేస్తారు నా ఒపీనియన్. అది ఒపీనియన్ కాదు, టైం బట్టి వర్క్ బట్టి. ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్తున్నామంటే 1/2 an hour ముందు రెడీ అయిపోతాం అంతే. వీళ్ళతో ఎక్కడికి షాపింగ్ వెళ్ళాలంటే వీళ్ళు ఎలా రెడీ అవుతారు? మోర్ దెన్ 1/2 an hour, 1 hour, 1.5 hour అని పట్టచ్చు. సో పడుతుంది కదా, వాళ్ళు బట్టి నేను రెడీ అవుతాను. వాళ్ళు ఎలాగో లేట్గా రెడీ అవుతారు కాబట్టి నేను స్లోగానే రెడీ అవుతా అంతే. కానీ రెడీ అవ్వడం లేట్గా ఎవరంటే వీళ్ళిద్దరే. లేట్ కమర్స్, మనం ఫస్ట్ కమర్స్. టైం అంటే టైం డాట్ 5 అంటే 5 లాగా ఉంటాం. అంటే మాకు కోపం వచ్చే విషయం ఏంటంటే మేము ఎలా రెడీ అవుతామని వాళ్ళు డిసైడ్ చేసుకుని మేము రెడీ అయినంత వరకు రెడీ అవ్వకుండా కూర్చొని మేము రెడీ అయిన తర్వాత రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తాడు కాబట్టి మాకు విపరీతమైన కోపం. అవును, మీకన్నా ముందు రెడీ కూర్చొని మేమేం చేయాలి అంటే అప్పుడు మనం రెడీ అవ్వడానికి ఒక 1 hour టైం అవుతున్నప్పుడు ఆ 1 hour టైం లో ఖాళీగానే ఉంటారు కదా, అప్పుడు రెడీ అవ్వచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు కదా, నిద్రపోవచ్చు కదా. నేనేమన్నంటే రెడీ కూర్చోవచ్చు కదా, కదలకుండా. రెడీ కూర్చుంటే చెమట వస్తుంది. చెమట వచ్చిందంటే కెమెరా సెల్ఫీ సరిగ్గా రాదు. బయటకు వెళ్తున్నప్పుడు తల సరిగిపోతే మళ్ళీ దువ్వుకోవాలి. ఈ బాధలన్నీ ఎందుకని లాస్ట్ మినిట్ లో రెడీ అవుతా. అప్పుడు ఆ 5 minutes 10 minutes మనం మళ్ళీ వెయిట్ చేయాలి కదా. గంట చేసినప్పుడు లేదండి, వీళ్ళు 5 నిమిషాలు వెయిట్ చేయమంటే వీళ్ళు ఇద్దరు అయిపోతున్నారు చూడండి. ఓకే, అంటే ఎప్పుడు ఎక్కువగా ఎవరు టైం తీసుకుంటారు అంటే ఆడవాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు, మా వాళ్ళు తక్కువ టైం తీసుకుంటారు. 100% ట్రూ. ఓకే ఓకే, ఇంకా ఏం చేయలేం కదా. ఓకే, మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సెన్సిటివ్? మా ఇద్దరిలో ఎవరు సెన్సిటివ్ అంటే నేను అనుకుంటున్నాను, వాడు నేనే అనుకుంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కదా. చాలా సెన్సిటివ్ అండి, నేను కూడా సెన్సిటివ్. ఏంటి అంటే అంటే అమ్మాయిలను కాబట్టి మనం త్వరగా ఓపెన్ అవుతాం, వేరేస్ ఏంటంటే అబ్బాయిలు కాబట్టి త్వరగా ఓపెన్ అవ్వరు. బట్ ఏంటంటే ఇద్దరు కూడా నాకు సెన్సిటివ్ గానే అనిపిస్తారు. మీ ఇద్దరు కలిసి ఫ్యూచర్ లో ఏమైనా ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు? ఛాన్స్ ఉండాలి కానీ ఈ కరోనా కానీ లేకపోతే ఈ పాటికి ఒక 2. ఇద్దరు కలిసి ఏ ప్లేసెస్ విజిట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏంటి ఇంటర్నేషనల్ నేషనల్ లోకల్? నువ్వేంటనుకుంటున్నావు? నీ ఒపీనియన్ చెప్పు. మేమైతే ప్రపంచం తిరుగుదాం అనుకుంటున్నాం. మాకు ఇది అది అనేది లేదు, ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తాం. కొత్త కంట్రీ గానీ, కొత్త సిటీ గానీ, లేకపోతే సిటీలో కొత్త ఏదన్నా ఇది కొత్తది అంటే చాలు వెళ్ళి చూసేసినంత వరకు నిద్రపడ్డారు. మీకు ఏదైనా ఒక వియర్డ్ హ్యాబిట్ ఏదైనా ఉందా ఇద్దరిలో?
నేను లేట్గా రెడీ అవుతా, అదే నా హ్యాబిట్. అది వియర్డ్ హ్యాబిటా? వియర్డ్ గా మీరిద్దరు మరి నేను లేట్గా రెడీ అవుతున్నాను కదా, ఇందాక నన్ను కంప్లైంట్ చేశారు. వీడి వియర్డ్ హ్యాబిట్ నేను చెప్తాను. చిన్నప్పుడు అస్మాన్ ముక్కులు ఎలా చేయి పెట్టుకునే ఎవరు పెట్టుకోలేదండి, ముగ్గులో చెయ్యి చదువులేదు, ఎవరు పెట్టుకోలేదు, కంట్లో చెల్లి ఎవరేం చేస్తారు. అస్తమాటికి ఇలా పెట్టుకునేవాడు. పాప చెప్పంటారా చెప్పనా వెళ్ళొస్తున్నా వాళ్ళని నన్ను ముక్కులో వేయలేట. చిన్నప్పుడు ఈ వేలం చూసారా, చిన్నప్పుడు ఈ పాపకి లేదు, నోట్లోనే ఉండేది ఎప్పుడు. నానబెట్టి ఇది కాదు ఈ రెండు. ఈ 2 సారీ ఏవో 2 వేలు ఇలా పెట్టుకుని నోట్లో సపరేట్ ఉంచింది నానబెట్టేసి. అది మరి రియల్ హ్యాబిట్ కాదు. మేము మాత్రం ముక్కులో పొక్కుందని చెప్పి తీసుకుంటే మాత్రం తప్పు. నిజాలు మాట్లాడుకుంటే ఇలా నిప్పులా ఉంటాయి, భయపడతారు మళ్ళా. ఓకే చెప్పాం. ఇంక నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పటి వరకు మీ ఇద్దరిలో ది బెస్ట్ అచీవ్మెంట్ అయిన ఏదైనా మూమెంట్ ఉందా? నా మూమెంట్ అయితే నేను వర్క్ చేసే ప్లేస్ లోని ఒక 3 years కంటిన్యూస్ గా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ తీసుకున్నాను. దట్ ఈస్ మై మోస్ట్ క్లాప్స్ అవతల మీ వీడియో వాచ్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టండి. మాకు మీ వినపడాలా? achievement నా అచీవ్మెంట్ నేను రెగ్యులర్గా హిల్స్ అని క్లైంబ్ చేస్తుంటాను. నాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఏదైనా ఒక పాయింట్కి రీచ్ అవుదామని మైండ్లో ఫిక్స్ అవుతాను. సో అలాంటివి ఏమన్నా నేను కంప్లీట్ చేస్తే నేను అచీవ్ చేశానని అనుకుంటా. సో అలాంటివి చాలా జరిగింది. ఎన్నో హిల్స్ ఎక్కాను, ట్రెక్కింగ్ చేశాను. సో మెనీ అచీవ్మెంట్స్ అవన్నీ. ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీ సిస్టర్ దగ్గర ఇప్పటి వరకు ఏదైనా విషయం దాచారా? చెప్పు ఎవరున్నాయా? దాచారా? ఏం దాయలే, అన్ని చెప్పేవాడిని. నాలో వీక్నెస్ ఏంటనుకోండి, నేను అన్ని చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం దాచుకోను, మా ఇంట్లో మనసులో ఏమి దాచుకోను. నాకేమంటే మమ్మీకి అక్కకి ఇద్దరికి షేర్ చేసేస్తాను. సో చెప్పాల్సిందంటూ ఏం లేదు, అన్ని చెప్పేస్తాను. కాకపోతే కొంచెం ముందు వెనక జరుగుతుంది అంతే. అంటే ఇంట్లో ఫస్ట్ అత్తయ్య ఉంటారు కాబట్టి ఫస్ట్ అత్తయ్య షేర్ చేసుకుంటారు, దాని తర్వాత వదిలి కాల్ చేసి చెప్తారు అన్నమాట. లేదు, ఆల్టర్నేటివ్ గా జరుగుతుంది. ఒక్కొక్కసారి మమ్మీకి చెప్పాల్సి వస్తే మమ్మీకి చెప్పేస్తాను, లేదంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ తినికే ఇస్తాను. నేను ఏదైనా చెప్పాలి అంటే వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ అని నేను చెప్తా. మీ ఇద్దరు లవ్ విషయం నాకే కదా ఫోన్ చేసి చెప్పా. మా ఇద్దరు విషయం మాత్రం ఫస్ట్ ఇంట్లో చెప్పింది మాత్రం తినికే చెప్పాను. సో దాని తర్వాత తిని చెప్పిన తర్వాత మమ్మీకి మమ్మీకి చెప్పి ఇంకా సరే అలా 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 సెట్ అయిపోయింది. ఇప్పుడు పక్కకు వచ్చి కూర్చుంది, క్వశ్చన్లు అడుగుతుందా, మోసలు అడిగేస్తుందా. మీరు ఇప్పటి వరకు ఏదైనా సరే మీ బ్రదర్ దగ్గర ఏదైనా విషయం అబ్బో నేను చాలా దాసిన ఆడుతో నేనేం షేర్ చేయను. అంటే నాకేంటంటే తేజ చిన్నప్పటి నుంచి ఒక చిన్న బేబీ, నాకు చిన్న పిల్లడు అని చెప్పి నేను ఏం షేర్ చేసుకునేదాన్ని కాదు. నాకేంటంటే వీడి విషయంలోని ఒక మదర్ ఫీలింగ్ అనమాట. మదర్స్ పిల్లలతో ఏం షేర్ చేసుకుంటారు, మన కష్టాలు, మన రెస్పాన్సిబిలిటీస్ మనమే షేర్ చేయం, వాళ్ళే మనతో షేర్ చేయాలనుకుంటాం కదా. ఆ మూమెంట్ అనమాట మదర్ మూమెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మీ పేరెంట్స్ దగ్గర ఇప్పటి వరకు మీరిద్దరూ కలిపి ఏదైనా విషయం దాచారా చెప్పకుండా? ఏదో గుర్తొస్తుంది కానీ మర్చిపోదు. ఆ సిచ్యువేషన్ ఏదో గుర్తు రావట్లేదు నాకు. ఏదో ఇంట్లో చెప్పొద్దు, చిన్నప్పుడు ఎప్పుడు సంథింగ్ ఇంట్లో చెప్పొద్దు. చిన్నప్పుడు కానీ ఇప్పటి వరకు కూడా ఏదైనా చిన్నప్పుడు కార్ డ్రైవింగ్ చెప్పేసాము కానీ అప్పుడు అనుకున్నాం అనమాట. ఆ సిచ్యువేషన్ లో ఈ విషయం మాత్రం ఇంట్లో తెలిస్తే మనకు ఉంటది బ్యాండ్, అస్సలు చెప్పొద్దు అని చెప్పేసి ఒక సిచ్యువేషన్ ఉంది. అంటే ఆ సిచ్యువేషన్ నేనే చెప్పేస్తాను. సో చిన్నప్పుడు నాకు కొద్దిగా అబ్బాయిల కంటే ఎవరికైనా వెహికల్ డ్రైవ్ చేయాలని ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా ఇంట్రెస్ట్. సో నేను 4th క్లాస్ అనుకుంటా, 3rd or 4th అంతేనా, 3rd or 4th క్లాస్ చదువుతున్నాను. ఆ టైంలో నేను కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నా, బండి అన్నీ నేర్చేసుకున్నా. సో అంటే మనం నేర్చుకుంది కాకుండా ఎదుటి నేర్పిస్తే ఆ సంతోషం హ్యాపీగా ఉంటుంది కదా. సో నేనేం చేశానంటే మా అక్క కూడా కార్ డ్రైవింగ్ నేర్పించదు అని చెప్పేసి ఇద్దరం కలిసి కార్లో వెళ్ళాం. ఓకే, సో నేను తనకి డ్రైవింగ్ నేర్పిస్తున్నాను. తనకి ఇది తెలీదు, అసలు బేసిక్స్ కూడా తెలీదు. సో నేను బేసిక్స్ అన్నీ చెప్పి మేమిద్దరం ఒక పిఎం పార్లమెంట్ ఏరియాలో ఉండేవాళ్ళమి. సో మధురవాడ దగ్గర. సో అక్కడ లోపల ఇంకా అంటే డెడ్ ఎండ్ వరకు రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్. సో అక్కడ బేసికల్గా ఆర్టీసీ బస్ తప్ప ఏమీ రావు ఆ రోడ్లో. సో మేమిద్దరం అక్కడ కార్ డ్రైవింగ్ నేర్చుకుని వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. సో తనకి ఎక్సలేటర్ బ్రేక్ అవన్నీ చెప్పాను కానీ తనకి ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకుంటా, మేబీ తనకి తెలీదు, ఏమో తెలీదు, యాక్సిలేటర్ మీద తొక్కేసింది.
అప్పుడు కూడా గేర్ వేయమంటే నువ్వు వెయ్యనేది నేను అంతగా నువ్వు వేయరా పక్కన ఉన్నా కదా నువ్వు గేర్ అయ్యి నేను ఎక్స్లెటర్ తొక్కుతా అనేది ఏం చేస్తాం మనమే కదా నేర్పిస్తున్నాం అని చెప్పి నేను గేర్ వేస్తే ఆవిడ బండి తొక్కేది. సో అలా సొంతల నుంచి వెళ్ళి అలాగే మెయిన్ రోడ్ ఎక్కాం. అంటే హైవే కాదు, ఒక తార్ రోడ్డే. వెళ్తుంటే స్పీడ్ బ్రేకర్ వస్తుంది అంటే కొద్ది స్పీడ్ 60లో ఎంతో ఉన్నాము. వెళ్తుంటే ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, స్లోగా వెళ్ళాలని చెప్పి నేను సడన్గా చెప్పాను. తనకి ఎలా చెప్పానంటే ఏ స్పీడ్ బ్రేకర్ అని చెప్పేసి అలా చెప్పేసరికి అవునా అని చెప్పి ఇలా తిప్పింది అంతే స్టీరింగ్ని. అప్పుడు ఇలా తిప్పింది, మళ్ళీ ఇలా తిప్పింది. అది అది చిన్నప్పుడు మనకి కిడ్నాప్ వ్యాన్ అని అనేవారు కదా, ఓమ్ని వ్యాన్, అది మాకు ఉండేది అన్నమాట. అది ఇలా ఇలా అంటే లెగిసిపోయింది. ఇలాగ వెళ్తాను కారు, ఈ 2 చక్రాలు ఇలా గాలిలోకి ఎగిరింది. మేము అందరూ ఇలాగ అయిపోయాం లోపల. మేము ఇద్దరే ఉన్నాం. వెనక అట్లా సేఫ్ సైడ్కి డిక్కీలో నా సైకిల్ పెట్టుకున్నా, ఎక్కడైనా పడిపోతే సైకిల్లో వచ్చేసాను. సో కార్ అయితే ఇలా లెగిసి ఆ పక్కన పెద్ద కాలువ ఉంది, డ్రైనేజ్. పడిపోయామేమో అనుకున్నాం. లక్కీగా తను అంటే తెలియకో మళ్ళీ ఇలా అనేసింది. సో ఇలా లెగిసి ఇలా పడిపోయింది అనమాట కారు. సో అయిపోయాం అనుకున్నాం మేము ఇద్దరం. అసలు చిన్నప్పుడు కదా చాలా భయం. అది విషయం మటుకు అస్సలు ఇంట్లో చెప్పకూడదు, చెప్తే ఇంకిద్దరిని శుభ్రంగా తంతారని చెప్పి. లక్కీగా కారు కూడా ఏం అవ్వలేదు. సో మేమైతే బాగా సేఫ్గా చెప్పొద్దు ఇంట్లో అని చెప్పి భయపడుతూ ఇంటికి కామ్కి వెళ్ళి కారు పెట్టి లోపలికి వెళ్ళాం. అంతే, ఇదే సరైన సీన్. చాలా క్వశ్చన్స్ తో విసిగించారు కదా ఇప్పటి వరకు కూడా. లాస్ట్ ఏంటంటే అవునా విసిగించానా? నువ్వే అన్నావు కదా, ఒప్పించుకున్నానే. అంటే ఏదో అడుగుతాము విసిగించామని, మీరు ఆన్సర్ ఏం చెప్పాలి? లేదు విసిగించలేదు. ఇంకో 20 క్వశ్చన్లు ఉంటే అడగమని చెప్పేస్తాం. సరే అయితే ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇద్దరికి నా మీద ఉన్న ఒపీనియన్ ఏంటి? నాకు మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి పెళ్లి చేసుకున్నాను. నాకు మంచి ఒపీనియన్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. లాస్ట్ లో ఏంటి నీకు అనుకూలంగా ఉన్న క్వశ్చన్ యాడ్ చేసావు. ఇప్పటి వరకు మీ ఇద్దరి గురించి అడిగాను కదా, సో వీళ్ళకి కూడా ఏంటంటే దీని గురించి తెలుసుకోవాలని ఉంటది కదా, అందుకని చెప్పేసి నా క్వశ్చన్ కూడా యాడ్ చేసుకున్నాను. నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ. హోప్ మీ అందరికీ కూడా ఏంటంటే వీళ్ళ గురించి ఆల్మోస్ట్ తెలిసిపోయినట్టే ఉంది కదా ఈ క్వశ్చన్స్ ద్వారా. అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాము. ఏదో మాకు తోచిన విధంగా ఏంటంటే ఏదో మీకు ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో మేము స్టార్ట్ చేసాము. హోప్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాం. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ ఇది లైక్, ఇది షేర్. నచ్చితే కనుక షేర్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ డౌన్. మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే, రిప్లై ఇస్తా, నేను ఇస్తా రిప్లై. వీడియో చూసి ఎవరైనా అట్లీస్ట్ ఇలా చిన్న స్మైల్ ఇచ్చినా లైక్ ఇవ్వాలి. లైక్ ఇవ్వండి, కమెంట్ పెట్టండి. కమెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను లైక్ కొడతా. నా గురించి ఎవరైనా మెన్షన్ చేస్తే వాళ్ళతో నేను చాట్ చేస్తా, చూసుకోండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.